5 వ్రేళ్ళు ఉంటేనే, ఐక్యత ఉంటేనే బలం. పిడికిలిలో ఉన్న బలం అరచెయ్యి చాస్తే ఉండదు. అరచెయ్య చాచిన దానికంటే పిడికిలిలో బలం ఎక్కువ. వినయ మనస్సు, వినయము కాని మనస్సు అహంకారముతో కూడిన మనస్సు. ఎప్పుడు కూడా అహంకారం అనేది మనిషి యొక్క ముందు నాశనానికి తీసుకెళ్తుంది. ఏక మనస్సు, వినయ మనస్సు, పర సంబంధమైన మనస్సు. ఇక 4వ మాట కూడా చెప్పనా, ముగించేనా? ఎక్కడ కనిపిస్తోంది విధేయత, వినయము? ఎక్కడ కనిపిస్తోంది? అది సుదూర దూరంలో ఉంటుంది. ఈరోజు పునరుత్థానపు ఆదివారం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రిక నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో 4 అధ్యాయాల్ని మనం చూడగలుగుతాం. అపోస్తులుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 4 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా చాలా ప్రభావవంతమైనటువంటి పత్రికలే. సార్వత్రిక సంఘానికి అనేకమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదపు మాటలను తెలియజేసేటువంటి పత్రికలే ఈ పత్రికలన్నీ కూడా. అయితే ఈరోజు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రిక పౌలు ఎక్కడ నుండి రాశాడంటే చెరసాల నుండి రాశాడు. బంధకాలలో నుండి ఈ పత్రిక రాయడం జరిగింది. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. నా బంధకములు. పౌలు దేవుని యొక్క పరిచర్య, దేవుని సువార్త, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించి చెప్తూ ఆయన ఆటంకపరచబడిన అనేక సమయాలలో చెరసాలకు, బంధకాలకు గురయ్యాడు. ఆయన బంధించబడిన వాడై ఉండి కూడా సంఘము ఏ విధంగా ఉన్నది, సార్వత్రిక సంఘము యొక్క క్షేమమును గూర్చి ఆలోచించినటువంటి నిజమైన అపోస్తులుడు పౌలు గారు. ఆయన అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రికలో 4 అధ్యాయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా 1వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనం 27, 28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ
ఒక్క భావముతో, అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఫిలిప్పీలకు చెరసాలలో ఉండి వ్రాస్తున్నటువంటి మాటల్లో పౌలు యొక్క మనస్సులో ఫిలిప్పీల పరిస్థితిని గుర్తు చేసుకుంటూ వ్రాశాడు. నేను మీ దగ్గరకు వస్తానో రానో తెలియదు, నాకు బెయిల్ వస్తుందో రాదో తెలియదు, నేను ఈ చెరసాల నుంచి విడిపించబడతానో లేదో నాకు తెలియదు, నేను విడుదల పొందుతానో లేదో నాకు తెలియదు. నేను ఉత్తరం అయితే మీకు రాస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు, అదేంటంటే నేను వచ్చినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక, మీరు బెదిరిపోవద్దు. మీ విశ్వాసంలో, మీ యొక్క నిరీక్షణలో మీరు బెదిరించే వారి యొక్క బెదిరింపులకి మీరు బెదిరిపోవద్దు. ధైర్యంగా ఉండండి. అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షముగా పోరాడుచు. ఒక్క భావము. ఫిలిప్పీలారా, మీరందరూ ఒక్క భావంతో, ఒకే ఒక్క ఆలోచనతో, ఒక్క భావముతో విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై. దేవునికి స్తోత్రం. పౌలు కోరుకుంటున్నటువంటి మొట్టమొదటి మాట ఫిలిప్పీలలో ఏక మనస్సు గలవారై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సార్వత్రిక సంఘములో పౌలు కోరుకుంటున్నది ఏంటంటే ఏక మనస్సు. దేవునితో ఏకీభవించడం, సంఘములో ఒకరిని ఒకరు ఏకీభవించడం, ఏక మనస్సు గలవారుగా ఉండాలని పౌలు ఫిలిప్పీలకి గుర్తు చేస్తూ ఉన్నాడు. పౌలు ఫిలిప్పీలకి గుర్తు చేస్తూ ఉన్నాడు, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండకపోతే అనర్థం, అపజయం, అవిశ్వాసానికి తావునివ్వడం. కాబట్టి ఫిలిప్పీలారా, ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినాలి. మిమ్మల్ని చూస్తానో, మిమ్మల్ని చూడకుండా ఉంటానో, లేదా నేను వస్తానో రానో తెలియదు. ఫిలిప్పీలారా, మీ గూర్చైతే ఒక మాట వినాలనుకుంటున్నాను. అదేంటంటే ఏక మనస్సు గలవారై ఉండాలి మీరు. ఏక మనస్సు గలవారై ఉండాలి మీరు. మొదటి మాట ఏక మనస్సు. మీ మనస్సులో ఏకీభవించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవెన్నేళ్ళు? ఇవి ఎన్ని వ్రేళ్ళండి? 5 వ్రేళ్ళు. ఒక మనిషి అరచేతికి ఉన్నది 5 వ్రేళ్ళు. 5 వ్రేళ్ళు ఒకేలాగున్నాయా? ఉండవు. ఒకేలాగా ఉండవు. దేవుడు సృజించలేదు 5 వ్రేళ్లను. కానీ 5 వ్రేళ్ళు ఒక చేతికి అమర్చబడి ఉన్నాయంటే 5 వ్రేళ్ళు ఏకీభవిస్తేనే, చెప్పండి, 5 వ్రేళ్ళు ఏకీభవిస్తేనే ఏదైనా మనం పట్టుకోగలం. ఈ వ్రేలుతో ఏలు పట్టుకోలేను. ఒక ఏలుతో పట్టుకోగలనా? ఈ బరువుకి కనీసం 2 వ్రేళ్ళు. ఈ బైబిల్ పట్టుకోవడానికి ఈ 5 వ్రేళ్ళు ఉపయోగించాను. ఏకీభవించండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి మొట్టమొదటి మాట వ్రాస్తూ ఉన్నాడు. 4 అధ్యాయాలలో 4 మాటల్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఈ 5 వ్రేళ్ళు ఒకలాగా లేవు. ఒకసారి 5 వ్రేళ్ళకి గొడవ వచ్చింది.
వినాలి. 5 వ్రేళ్ళకి గొడవ వచ్చింది. ఈ 4 వ్రేళ్ళు ఈ వ్రేళ్ళు నన్నాయ్ ఏడిసేవులే, నువ్వెంతున్నావు, మేము 4 ఒకటి, నువ్వు ఒక్కడవే దూరంగా ఉన్నా, నోరు ముయ్యి అని అన్నాయి. ఈ బొట్టన వేలు, నేను దూరంగానే ఉన్నాను, మీరు 4 ఒక్కటిగా ఉన్నారు, కానీ అసలు మీరు కొనాలన్నా అమ్మాలన్నా వేలు ముద్ర వేయాలంటే నేనే. అంతేకాదు మీరు 4 ఉన్నా మీరు సంతకం పెట్టాలంటే నేను వస్తేనే కానీ పెన్ను పట్టుకోలేవు. మీ 4 ఒకటైనా నేను మీతో కలిసి రాకపోతే నువ్వేమీ చేయలేవు, మీరేమీ చేయలేరు, ఏంటో అనుకుంటున్నారు అని ఈ బొట్టన వేలు అంది. సరే, ఈ చూపుడు వేలు అంది, ఇదిగో మీరంతా అలా మాట్లాడుతున్నారు, కానీ నేను దారి చూపించాలంటే చెప్పండి, నేనే. ఇలా చూపిస్తామండి, ఇలా వెళ్ళండి అని చూపిస్తామా? చూపిస్తే ఎటకారంగా ఉండదండి. దారి చూపించాలంటే నేనే, ప్రశ్నించాలంటే నేనే, ఎదిరించాలంటే నేనే, భయం చెప్పాలంటే నేనే గొప్ప అని అంది ఈ వేలు. ఈ వేలంది, పొడవుగా ఉన్న వేలంది, మీరంతా నోరు మూయండి, అసలు ఎవరి హైటో చూడండి, ముందు హైటులు చూడండి, ఎవరు హైట్గా ఉన్నారో చూడండి, నేనున్నాను, మీరంతా నోరు మూసేయండి, నేను చెప్పినట్టేనండి, హైట్ నేనే అని అంది. ఈ లోపల ఈ వేలు వచ్చి అంటుంది, మీరంతా తెంగరోళ్ళు, అసలు ఉంగరం ఎవరికి పెడతారా? ఉంగరం ఏ ఏలికి పెడతారు? నాకే కదా పెట్టేది, ఉంగరం నాకే కదా పెట్టేది, నాకే కదా, ఏలికే కదా పెట్టేది. మరి నన్ను మీరు గౌరవించకుండా మీ అందరూ నేను గొప్పోళ్ళు అంటారేంటి? వాళ్ళు నేను కదా గొప్పని. ఉంగరం కొన్న మొట్టమొదటి పెట్టేది ఉంగరపు వ్రేలు అని అంటారు నన్ను. ఏంటో అనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నా మాటనండి. ఈ చిన్న వేలు ఏదో మాట్లాడిపోతుంటే మిగతా వేళ్ళని నోర్మే నువ్వు కూడా మాట్లాడేద్దాం అనుకుంటున్నావు ఏంటి ఆగా అని ఆ చిన్న వేలుని అన్నాయి. చిన్న వేలు అంటుంది, నిజమే, నేను ఏమీ ప్రయోజనకరమైన దాన్ని కాను, కానీ మీరు దేవునికి నమస్కారం చేస్తారే, ఆ నమస్కారం చేసినప్పుడు నేను ముందుంటే గొప్పవాళ్ళైన మీరంతా నా వెనకాల నిలబడతారు. నేను సర్వశక్తి కలిగిన దేవునికి మీరు దండం పెట్టినప్పుడు, నమస్కారం చేసినప్పుడు మొట్టమొదటిగా నిలబడేది నేనే. నా వెనకాలే మీరంతా నిలబడాలి. చెప్పండి, ఏ వ్రేలు గొప్పది? ఏ వ్రేలుని తీసేద్దాం? 5 వ్రేళ్ళు ఉంటేనే, ఐక్యత ఉంటేనే బలం. పిడికిలిలో ఉన్న బలం అరచెయ్యి చాస్తే ఉండదు. అరచెయ్య చాచిన దానికంటే పిడికిలిలో బలం ఎక్కువ. ఐక్యతగా ఉండండి మీరు ఫిలిప్పీయులారా. నేను వస్తానో రానో తెలీదు, మీరు ఐక్యతగా ఉండండి అని ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. సార్వత్రిక సంఘంలో ఒకడంటాడు నేను లూథరన్, ఒకడంటాడు నేను బాప్టిస్ట్, ఒకడంటాడు నేను ఫెలోషిప్, ఇంకొకడంటాడు నేను పెంతెకోస్త్, ఇంకొకడంటాడు నేను హెబ్రోన్, ఇంకొకడంటాడు నేను అది నేను ఇది
నేను ఇది, నేను అది. ఎవరికి వాళ్ళే ఇదే గొప్పది అన్నట్టుగా చెప్తా ఉంటారు. సార్వత్రిక సంఘంలో ఐక్యత లేదు. పౌలు కోరుకున్నది అది కాదు. ఫిలిప్పీయులారా, మీలో ఏక మనసు కలిగిన వారై ఉంటారని నేను వినాలి. నేను ఈ బంధకాల నుండి బయటికి వస్తానో రానో తెలీదు. నాకు ఒక మాట వినిపించాలి. మీరు ఏక మనసు కలిగిన వారిగా ఉన్నారని నేను వినాలి అని అంటాడు పౌలు. సార్వత్రిక సంఘం పక్కన పెట్టండి. కుటుంబంలో ఐక్యత లేదు, సంఘంలో ఐక్యత లేదు. ఉన్న పట్టుమని 10 మందిలో 3-4 గ్రూపులు ఉంటాయి. ఉన్న 10 మంది సంఘం ఉంటే ఈ 2-3 గ్రూపులు ఉంటాయి. ఒకళ్ళకి పడదు. పౌలు కోరుకున్నది అది కాదు. అది వాక్యానుసారం కాదు. వాక్యానుసారం ఏంటంటే ఏక మనసు కలిగి ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం. కుటుంబంలో కూడా ఏక మనసు ఉండాలి. తండ్రి మాటకు పిల్లలు విలువ ఇవ్వాలి. పిల్లలను తల్లి తండ్రులు ప్రేమించాలి వాక్యానుసారంగా. వాళ్ళ కోసం తల్లి తండ్రి ఖర్చు అయిపోతారు, తెగిస్తారు, వాళ్ళే సర్వస్వం అనుకుంటారు. తల్లి తండ్రిని పిల్లలు కూడా అంతగా ప్రేమించాలి. ఏక మనసు కలిగి ఉండాలి. ఎక్కడ ఏక మనసు? కుటుంబాలలో ఏక మనసు లేదు, సంఘాలలో ఏక మనసు లేదు. ఏక మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీయులారా, నేను ఇది వినాలి అని అంటాడు పౌలు. ఏ మనస్సు చెప్పండి? ఏ మనస్సు? ఏక మనసు ఎక్కడ లేదో అక్కడ గందరగోళం. అది కుటుంబమైనా, అది ఒక సంఘమైనా, అది ఒక సంస్థ అయినా, అది ఒక ఆర్గనైజేషన్ అయినా, అది ఒక దేశమైనా ఐక్యత కలిగి ఉండాలి. మనమందరం ఎవరమంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది భారతీయులు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం భారతీయులు, మనమందరం ఇండియన్స్. మన విశ్వాసం క్రైస్తవం అయ్యుండొచ్చు, ఇంకొకటి అయ్యుండొచ్చు. తర్వాత విషయం, మొట్టమొదటిగా మనందరం భారతీయులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దేశాన్ని మనం ప్రేమించాలి. ఏక మనసు, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే అభిప్రాయాలు ఉంటాయండి? ఉండవు. అభిప్రాయ భేదాలు వస్తాయి. వస్తాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అభిప్రాయ భేదాల్ని మనము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. అనుకుంటారు మాట, కానీ 10 మెట్లు తగ్గిపోయి ఏక మనసు కోసం మనం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి. మొట్టమొదటిగా పౌలు ఏం కోరుకున్నాడు చెప్పాలి? ఏక మనస్సు. ఏ మనస్సు? ఏక మనస్సు. 2వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మీరు ఏక మనస్సులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిన వారిగా ఉండి. ఏక మనసు కలగాలంటే ఏక ప్రేమ ఉండాలి, ఏక భావం ఉండాలి. ఒక్కదాని యందే మనసుంచుచు. ఒకే ఆలోచన, ఒకే మాట. సంఘ కాపరి, వాక్యానుసారమైన సంఘ కాపరి, యథార్థంగా సేవ చేసే సంఘ కాపరి, నిష్కల్మషంగా సేవ చేసే సంఘ కాపరి, పరిచర్య కోసం అవసరమైతే ఖర్చు అయిపోయే సంఘ కాపరి చెప్పింది సంఘం వినాలి. రెండవదిగా కుటుంబ యజమాని చెప్పింది కుటుంబంలో ఉన్న పిల్లలు వినాలి.
తండ్రి మాట పిల్లలంతా వినాల్సిందే. సంఘ కాపరి మాట సంఘమంతా విని తీరాల్సిందే. ఇక వేరే ఆలోచన ఉండకూడదు, ఏక మనసు కలిగి ఉండాలి. ఇది మొదటి మాట. రెండవ మాట చెప్తున్నాను, 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడని ఎంచును. రెండవ మాట వినయమైన మనస్సు. అద్భుతంగా ఉంటుంది ఈ చెరసాలలో ఉండి రాసే పత్రికల సరళి. పౌలు ఫిలిప్పీయులకి ఏక మనసు గలవారై ఉండండి అని చెప్పి 2వ అధ్యాయంలో వినయ మనస్సు గలవారై ఉండండి. ఏ మనస్సు? వినయ మనస్సు. వినయ మనస్సు, వినయము కాని మనస్సు అహంకారముతో కూడిన మనస్సు. ఎప్పుడు కూడా అహంకారం అనేది మనిషి యొక్క ముందు నాశనానికి తీసుకెళ్తుంది. అహంకారం మనిషికి రావడం సహజం. అహంకారం వస్తుందని గుర్తించగానే వెంటనే 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 వినయ మనస్సు కలిగిన వారిగా మారడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువునందు ఉన్నవారికి లోపల ఉన్న దేవుని ఆత్మ, అరే రెచ్చిపోకు, నువ్వు అహంకారంగా ప్రవర్తిస్తున్నావని చెప్పగానే అహంకార మనస్సును విడనాడి వినయ మనస్సు కలిగిన వారిగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. వినయ మనస్సు, యొకని కంటే యొకని యోగ్యునిగా ఎంచుకోవడం. నిజమే. సేవకుడు ఎదుటి సేవకుడిని చూసినప్పుడు నాకంటే ఆయన ఎంతో శ్రేష్ఠుడు, యోగ్యుడు అని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చూసినప్పుడు నాకంటే ఎంతో శ్రేష్టమైన, యోగ్యమైన దేవుని యొక్క విశ్వాసాన్ని గౌరవించాలి. ఒక మనిషి మరొక మనిషిని యోగ్యుడిగా ఎంచినప్పుడు వినయ మనసు ఆటోమేటిక్గా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట ఉంటుంది తెలుగు సామెతల్లో, ఏదో తన్నేవాడు ఉంటే దాన్ని తల తన్నేవాడు ఏంటండి చెప్పండి. అది తాటిని తన్నేవాడు ఉంటే దాన్ని తల తన్నేవాడు ఉంటాడట. మనకంటే యోగ్యమైన వారు, మనకంటే శ్రేష్టమైన వారు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే పరిశుద్ధమైన వారు, మనకంటే ప్రార్థనాపరులు, మనకంటే దేవుని యొక్క నామములో అనేకమైన ధర్మ కార్యక్రమాలు చేసేవారు, సేవా కార్యక్రమాలు చేసేవారు కొల్లలో వినయ మనస్సు కలిగిన వారై ఉండడానికి ప్రభు యొక్క సన్నిధిలో కోరుకోవాలి. వినయ మనస్సు, వినయం చాలా గొప్పది. పలకరింపు వినయముతో కూడిన పలకరింపు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినయముతో కూడిన పలకరింపు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవాది దేవుడు గొప్ప వినయ విధేయత చూపించాడు. చూడండి 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఎవరైనా యేసయ్య ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా మామూలు మరణం కాదు,
శపితమైన, చాలా శాపగ్రస్తమైన, నవ్వుల పాలయ్యే విధంగా, అందరూ నవ్వే విధంగా, హేళన చేసే విధంగా, అనగా శిలువ మరణము పొందునంతగా. తర్వాత పదం చదవాలి. విధేయత చూపినవాడై, వినయము చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను. సాక్షాత్తు యేసయ్యే మహిమను విడిచిపెట్టి లోకానికి దిగి వచ్చి శిలువ మరణము పొందేటంతగా తగ్గించుకుంటే నువ్వెంత, నేనెంత? తగ్గించుకోవడానికి పర్వాలేదు. మనము విధేయత కలిగి ఉండడానికి అవసరమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుటుంబం దేవునికి విధేయత చూపించాలి. కుటుంబం అంతా కలిసి తండ్రికి విధేయత చూపించాలి, తల్లికి విధేయత చూపించాలి. చెప్పండి, కుటుంబంలో పెద్దవారికి చిన్నపిల్లలు, చిన్నపిల్లలు ఏమో పెద్దవాళ్ళకి విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, సంఘము సేవకుడికి విధేయత చూపించాలి. ఎక్కడ కనిపిస్తోంది విధేయత, వినయము? ఎక్కడ కనిపిస్తోంది? అది సుదూర దూరంలో ఉంటుంది చెప్పుకోవడానికే. కానీ విధేయత, వినయం అనేది దేవునిలో మనల్ని ఆశీర్వాదానికి కారణంగా చేస్తుంది. అందుకనే పౌలు అంటాడు వినయమైన మనస్సు గలవారై. మీకు చాలా గుర్తుండిపోయే పదాలు ఇవి. చాలా పెద్ద పెద్ద మర్మాలేమీ చెప్పడం లేదు నేను. వాస్తవానికి రాత్రి నేను పడుకునేసరికి తెల్లవారుజామున 3 అయ్యింది. మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి 12:30 అయింది. తెల్లవారుజామున 3 అయింది నేను పడుకునేసరికి. ప్రొద్దుట 7 ఆ టైంకి బయలుదేరేంత వరకు వాక్యం ఏం చెప్పాలో నాకు తెలియదు. నేను బైబిల్ తిరగేస్తున్నా, వాక్యం ఏం చెప్పాలో. డ్రైవింగ్ సీట్ దగ్గర కూర్చుని వీళ్ళు ఎక్కే లోపు కూడా బైబిల్ తీసి, ప్రభా నేను ఈరోజు వాక్యం ఏం చెప్పాలి. ప్రభు సడన్గా స్ట్రైక్ చేస్తున్నాడు, నువ్వు ఇది మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులారా, ఏక మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీయులారా, మీరు వినయ మనసు కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు గొప్ప అనుభవం ఉంది. ఫిలిప్పీ సంఘం పౌలు గారు అంత పరిచర్య చేయడానికి బ్యాక్ బోన్ ఫిలిప్పీ సంఘం. తెలుసా మీకు? ఎక్కడెక్కడికి పౌలు తిరిగి అద్భుతమైన పరిచర్యలు చేశాడంటే ఫిలిప్పీ సంఘం పౌలు గారికి అనేక విధాలుగా సహకరించింది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుండి, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను, మరలా చెప్తున్నాను, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, నేను సువార్తను ప్రారంభించినప్పటి నుండి మీరు తప్ప, సువార్తను ప్రారంభించినప్పటి నుండి ఇచ్చు విషయములోను పుచ్చుకుని విషయములోను మీరు తప్ప ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. నాకు ఇచ్చే విషయంలో మీరే ముందున్నారు ఫిలిప్పీలారా. ఫిలిప్పీ సంఘం ఇచ్చినటువంటి కానుకలతో పౌలు ప్రయాణాలు చేసేవాడు, తినేవాడు. ఫిలిప్పీ సంఘం అంటే అంత గొప్పది. మీరే నన్ను చూశారు. ఇంకా పౌలు అంటాడు
పౌలు తాను సంఘం కోసం ఖర్చు అయ్యాడు. సంఘం నుండి సేవకుడు తినాలి. ఎందుకో తెలుసా? సంఘం నుండి సేవకుడు పోషించబడాలి, సంఘానికి సేవకుడు ఖర్చు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు అంటాడు, నేను పుచ్చుకునే విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకోవచ్చు, ఏమి ఇచ్చారండి సంఘానికి మీరు? నిజంగా చెప్తున్నాను, ఈ మందిరానికి అయ్యేటువంటి ఖర్చు నా దగ్గర డబ్బులుండి కొనలా. నేను ఆర్థిక సమస్యల్లో ఉండి సంఘం కోసం కొన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇచ్చుటలో ఒక పని. పౌలు సంఘానికి ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో ఏ సంఘం ముందుంది అంటే ఫిలిప్పీ సంఘమే ముందుంది. ఇంకా అంటాడు ఏలయనగా 16వ వచనం, తెస్సలోనికలో కూడా, తెస్సలోని అనేటువంటి ఆ ప్రాంతంలో నేను పరిచర్య చేస్తుంటే వాళ్ళు నన్ను చూడకపోతే మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి అని అంటాడు. ఫిలిప్పీ సంఘం అంత గొప్ప సంఘం. ఆ సంఘం ఒకవేళ దేవునికి ఎంత అంటే సహకరించిందని వాళ్ళల్లో గర్వం ఎక్కడన్నా వస్తుందేమోనని పౌలు అంటాడు, ఇదిగో చూడండి, మీరు విధేయత కలిగి ఉండండి, వినయ మనస్సు కలిగి ఉండండి. మీలో మీ మనసులో ఎక్కడా కూడా మేమిది చేసాం, మేము గొప్పవాళ్ళం అని అనుకోవద్దు. మీరు వినయ మనస్సు కలిగిన వారై ఉండాలి ఫిలిప్పీలారా. మీరు ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి ఫిలిప్పీలారా అని అంటాడు పౌలు. వినయ మనస్సు, 2 పదాలు చెప్పాను. ఇప్పటికీ చాలా టైం అయింది. అదే ఇంచుమించుగా అరగంట దాటింది ప్రారంభించి. 2 విషయాలు చెప్పాను. ఒకటి ఏక మనస్సు, రెండవది వినయ మనస్సు. మీకు నేను చెప్తాను, నాకు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ 3-4 బ్రతుకున్నారు. మిగతా వాళ్ళంతా చనిపోయారు, కొంతమంది ఏమో ఎక్కడో వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు నేను వెళ్ళి పండో ఫలమో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పాదాల దగ్గర కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పాఠం చెప్పారు? నేను ఈరోజు బైబిల్ చదువుతున్నానంటే కారణం ఎవరు చెప్పండి? నేను 4 అక్షరాలు చెప్పగలుగుతున్నానంటే పాస్టర్స్ అంటారు, మీ భాష స్పష్టంగా ఉంటుందండి, మీ భాష చాలా స్పష్టతతో కూడిన ఈ భాష, ఈ మాట ఎవరి దగ్గర నేర్చుకున్నాను? వినయము అవసరం, విధేయత అవసరం. నేను మాటికి చెప్తున్నాను, ఏక మనసు అవసరం, వినయ మనసు అవసరం. ప్రభువా, నన్ను ఇంకా వినయంగా చేసేయి తండ్రి. వినయంగా ఉన్నప్పుడు లోకం ఏమంటుందో తెలుసా? చేతగానోడు అంటది. అంతే కదా? బాగా వినయంగా ఉన్నామనుకోండి, వినయంగా ఉంటే అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అంతలాగా అక్కర్లేదు, వినయం ఉంటే చాలు. మనకి వినయ మనస్సు కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినయ మనస్సు కలిగి ఉండడానికి ప్రభువుని కోరుకుందాం. ఇంకొక మాట చెప్తాను, చెప్పనా? మొదటి మాట ఏక మనస్సు, రెండవ మాట వినయ మనస్సు. మూడవ మాట 3వ అధ్యాయం నుండి చెప్తాను. 3వ అధ్యాయం నుండి 3వ మాట చెప్తాను. చూడండి, 3వ అధ్యాయము ఫిలిప్పీలకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం.
17వ వచనం నుంచి చదువుదాం, అప్పుడు అర్థమవుతుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనిడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అంటే ఆ మాటలు రాసేటప్పుడు బహుశా కన్నీళ్ళు వచ్చి ఉంటాయి, చర్చాల్లో కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఆ రాసిన అక్షరాలన్నీ బైర్లు కమ్మినట్లుగా అయిపోయి ఉంటుంది. కళ్ళు తుడుచుకుని మరలా రాసి ఉంటాడు బహుశా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏ విషయం చెప్తున్నాడు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుదురు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. నిజమేనండి, సేవకుల్ని మనం గౌరవించాలి, కానీ భూ సంబంధమైన వాటి అందే లగ్నం చేసి మనసు పెట్టి పరిచర్య చేస్తుంటే చీల్చి చెండాడాలి. నేనైనా భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. భూ సంబంధమైన మనస్సు అంటే పర సంబంధము కాని మనస్సు. ఇక్కడే మనం నిత్యము నిలిచిపోదామన్నట్లు ఇంకా కూడగట్టుకోవడంలోనే నిమగ్నమైతే పర సంబంధమైన ఆలోచన అస్సలు ఒక్కసారి కూడా రాకుండా ఈ భూ సంబంధమైన ఈ లోక సంబంధమైనటువంటి వాటి అందే మనస్సు పెడితే పర సంబంధమైన పౌరస్థితి ఏమైపోద్ది? భూ సంబంధమైన వాటి అందే మనస్సు పెట్టి ఇక్కడ సంపాదించుకోవడమే, ఇక్కడ బ్రతకడమే, ఎక్కడ ఉండడమే, ఎక్కడ సౌకర్యమే, ఎక్కడ పేరే, ఎక్కడ ప్రతిష్టే, ఎక్కడ కోసమే. మీకు ఒక జంతువును గుర్తు చేస్తాను. ఆ జంతువు ఏంటో మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ జంతువు తన జీవితంలో ఒక్కసారి కూడా పైకి చూడదు. వింటున్నారా? ఆ జంతువు తన జీవితంలో ఒక్కసారి కూడా పైకి చూడలేదది. దాని మెడ సహకరించదు, ఒక్కసారి కూడా చూడదు, ఎప్పుడు క్రిందే చూస్తుంది. చూసిన క్రింద కూడా డ్రైనేజీల్లోనూ, పెంటలోనూ, దరిద్రంలోనూ, పనికిమాలినటువంటి దాని యందు ఇక్కడ ఈ పనికిమాలిన ఈ డ్రైనేజీలో చూస్తూ ఉంటుంది. ఒక్కసారి కూడా మెడెత్తి పైకి చూడదు. ఏంటో చెప్పండి, ఆ జంతువు పంది. మెడెత్తి చూడడం దానికి చేత కాదు, అసలు చేత కాదు. కానీ ఒకసారి చూస్తుంది. దాన్ని పట్టుకుంటారు, ముందు 2 కాళ్ళు వెనకాల 2 కాళ్ళు కట్టేస్తారు, అప్పుడు పడేస్తారు, అప్పుడు చూస్తుంది పైకి. చచ్చిపోయే ముందు చూస్తే ఏంటి? చనిపోయే ముందు పైకి చూస్తానంటే కట్లు ఎవడిప్పుతాడు? అప్పుడు ఎవడిప్పుతాడు కట్లు?
భూ సంబంధమైన మనస్సు. ఫిలిప్పీయులారా, మీరు భూ సంబంధమైన మనస్సు కాక మన పౌరస్థితి పరలోకమందున్నదని పర సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండండి. భూ సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండక మన పౌరస్థితి పరలోకమందున్నదని పర సంబంధమైన వారిగా ఉండండి. మనం ఎవరి సంబంధులం? పరలోక సంబంధులం, పరలోక పౌరస్థితి కలిగిన వారం. మనకు అవసరమే, మనం బ్రతకడానికి అన్నీ అవసరమే. ఇల్లు, వాకిలి, సౌకర్యాలు అన్నీ అవసరమే. కానీ మనకి ఏం తెలుసు అంటే ఇవన్నీ నిత్యం కాదు. మనం పరలోక రాజ్యమే మన నిత్యత్వం అని తెలుసుకోవడమే పర సంబంధమైన మనస్సు. హల్లెలూయా. పర సంబంధమైన మనస్సు. ఈ పర సంబంధమైన మనస్సుని కలిగి ఉండడానికి మనం దేవుని యొక్క కృపలో మనం ఆశించాలి. చూడండి 19వ వచనం మరలా చదవండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూడండి ఈ మాట, వారి కడుపే వారి దేవుడట. అంటే పొద్దున లెగిసింది పడుకునేంతవరకు తింటే చాలు. వారి కడుపే వారి దేవుడట. ఇక దేవుని గూర్చినటువంటి, పరమును గూర్చినటువంటి, పరలోకమును గూర్చినటువంటి అస్సలు ఒక్క ఆలోచన కూడా రాదట. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో ఎలా ఉంటామంటే ఇలాగే ఉంటాం, సేమ్ ఇలాగే ఉంటాం. గుర్తుపట్టచ్చు ఇలాగే ఉంటాం, కానీ మహిమ శరీరంతో ఉంటాం కాబట్టి గుర్తుపట్టచ్చు. మన పౌరస్థితి పరలోకమందున్నది. భూ సంబంధమైన మనస్సు కలిగిన వారిగా ఉండొద్దని ఫిలిప్పీయులకి పౌలు రాస్తాడు. ఏమే విషయాలు చెప్పండి. ఒకటి ఏక మనస్సు, 2 వినయ మనస్సు, 3 పర సంబంధమైన మనస్సు. 3 కలిగి ఉండాలి. 1 ఏక మనస్సు కలిగి ఉండాలి. 2 దీన మనస్సు లేదా వినయ మనస్సు కలిగి ఉండాలి. 3వది భూ సంబంధమైనది కాక పర సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. 3 మనస్సు ఏక మనస్సు, వినయ మనస్సు, పర సంబంధమైన మనస్సు. ఇక 4వ మాట కూడా చెప్పనా, ముగించేనా? 4వ మాట 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాం. కావున అంటే కావున అనే మాటకి దాని అర్థం ఏంటి? పైన ఏదో ఉంది కదా, పైన విషయాలన్నీ నేను చెప్పాను కదా ఇప్పటి వరకు. మీరు పర సంబంధమైన మనసు కలిగి ఉండండి అని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడే గుట్టు కట్టుకుని ఉండిపోం కాబట్టి అని దాని ఉట్నే మాటల్లో చెప్పాలంటే, కాబట్టి నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా,
ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. స్థిరులై ఉండడానికి ఆ తర్వాత వచనం, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువతియును సుంటేకును బతిమాలుకొనుచున్నాను. వినండి వినండి వినండి. పౌలు అంటాడు, మీరు స్థిరపరచబడండి. ఎక్కడా? పరసంబంధమైన మనస్సు కలిగిన వారిగా స్థిరపరచబడండి. వినండి వినండి వినండి. ఆ మాట అంటూ పౌలు అంటాడు, ఈ స్థిరపరచబడడానికి మీరేం చేయాలంటే ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండాలి అని అంటూ మొదటి అధ్యాయంలో చెప్పేశాను ఏక మనసు గురించి. ఎందుకని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడంటే మీరు స్థిరపరచబడాలంటే ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఏక మనసు కలిగిన వారిగా ఉండకుండా ఉంటే నష్టం అది అని అంటూ యువదయును చదవాలి. యువదయును సుంటేకును బతిమాలుకొనుచున్నాను. యువదయును సుంటేకును ఏం చేస్తున్నాడు పౌలు? బతిమాలుతున్నాడు, బ్రతిమలాడుతున్నాడు. ఎవరెవరిని? యువదయును సుంటేకును. యువదయ అంటే వినాలి ఇలాగా. యువదయ అంటే సువాసన. యువదయ అంటే సువాసన. వీళ్ళిద్దరూ యువదయ సుంటేకు అనే ఇద్దరు స్త్రీల గురించి చెప్తున్నాడు. యువదయ అంటే ఎవరు? సువాసన. అందరికీ, ఊరందరికీ, మొత్తం అందరికీ సువాసన వస్తుంది ఈ యువదయ. కానీ సుంటేకిది మాత్రం కుళ్ళు కొంపు వస్తుందంట. విన్నారా? యువదయ సువాసన అని అర్థం ఇచ్చే యువదయ అందరికీ సువాసన వస్తుంది. కానీ ఈ సుంటేకు దగ్గరికి వచ్చేసరికి సుంటేకి కొంపు కొడుతుందంట. సుంటేకు అంటుంది అది అందరికీ, అది ఆ యువదయ అందరికీ సువాసన వస్తుందేమో కానీ నాకు కంపు కొడుతుంది అంటుందంట. సుంటేకు అంటే అర్థం ఏంటో తెలుసా? సుంటేకు అంటే స్నేహశీలి. యువదయ అంటే ఏంటి? సువాసన లేదా పరిమళ వాసన. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు కదా, పరిమళ అని పెట్టుకుంటారా? అదే యువదయ అంటే. ఇంకో స్త్రీ ఎవరు? సుంటేకు అంటే ఏంటో తెలుసా? ఫ్రెండ్లీ ఉమెన్. సుంటేకు అంటే ఎవరు? స్నేహశీలి. యువదయ దగ్గరికి వచ్చి సుంటేకు గురించి అడిగితే ఈ యువదయ అంటుందంట, అది అందరితోనే స్నేహంగా ఉంటుంది కానీ నా దగ్గరకు వచ్చేసరికి శత్రువు. ఇప్పుడు జైల్లో ఉన్న ఈ పౌలు బతిమాలుతున్నాడు, ఏడుస్తూ రాస్తున్నాడు, మీరు పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మీరు యువదయ సుంటేకు వాళ్ళిద్దరిని బతిమాలుతున్నాను. ఎందుకంటే వారు పరసంబంధమైన మనస్సు ఉండకుండా స్థిరపరచబడడంలో కాస్త వెనకబడుతున్నారనే ఆలోచన పౌలుకు వచ్చింది. సంఘ కాపరి, యథార్థమైన సేవ చేసే సంఘ కాపరి సంఘంలో ఏ ఇద్దరికైనా పడడం లేదంటే కృంగిపోతాడు, ఏడుస్తాడు, కృంగిపోతాడు, బాధపడతాడు, ఎంత నీరైపోతాడు. ఒక పాస్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఒక పాస్టర్ ఈయనకి పుల్లెడతాడు, ఆయనకి పుల్లెడతాడు, ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే మధ్యలో చూసి ఎంజాయ్ చేస్తాడు. అలాంటి పాస్టర్లు ఉన్నారు, లేరా? పౌలు అన్నాడు ఏడుస్తూ, మీకు దండం పెడతా బతిమాలుతున్నా, యువదయ సుంటేకు మీరు ఏక మనసు కలిగిన వారిగా ఉండండి, స్థిరపరచబడండి. ఎక్కడ ఏక మనసు లేదో, యువదయ్యే సుంటేకు గొడవ పడుతుంటే
ఫిలిప్పీల మధ్యలో స్థిరపరచబడిన పరిస్థితులు కనిపించడం లేదు. యువదయను చూస్తే సుంటేకు లేస్తుంది, సుంటేకును చూస్తే యువదయ లేస్తుంది. స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు 4 మాటలు మీకు నేను నేర్పిస్తున్నాను. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. యేసు ప్రభువుకు కోపం రాలేదా? వచ్చింది. కోపపడాలి, కోపం రావాలి. మనిషి కదా, కోపం వస్తుంది. కానీ మనం స్థిరపరచబడడానికి మన ఆత్మ సంబంధమైన ఆ పౌరస్థితి కోల్పోయినంతగా మనం దాన్ని పట్టుకుని వేలాడకూడదు. మన మనస్సులో వాక్యం ఏమనుందంటే, సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యత కలిగి ఉండండి. ఏమనుంది? సాధ్యమైనంత వరకు. సాధ్యం కాకపోతే బైబిలే చెప్పింది కదా, సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యత కలిగి ఉండండి. నువ్వు పలకరించడం లేదు అవతల వాళ్ళు, మౌనంగా ఉండిపో. నువ్వు మాట్లాడడానికి, ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయి. ప్రేమకు ప్రతిఫలంగా నీకు నీ మనస్సుని ఇబ్బంది పెట్టే పరిస్థితి అవతల నుంచి ఎదురైందా, మౌనంగా ఉండిపో. అంతకంటే గౌరవమైనది ఏంటంటే, ఈ యువదయ సుంటేకు ఇద్దరు ఏక మనసు కలిగి ఉండాలని బ్రతిమలాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికల 4 అధ్యాయాల్లో 4 మాటలు. సమయం ముగిసింది. గంట ప్రసంగం మనం విన్నాం. 1 ఏక మనస్సు, 2 వినయ మనస్సు, 3 పరసంబంధమైన మనస్సు, 4 స్థిరమైన మనస్సు. ఈ 4 అనుభవాలు మనకు ఉండాలి. ప్రభువా, నిన్ను ఏకీభవించాలి, నీ సేవకుడితో నిన్ను ఏకీభవించాలి. సేవకుడు ఎప్పుడు కూడా బరువు పెట్టడు. సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని ఇబ్బంది పెట్టడు. ఇబ్బంది పెట్టేవాడు సేవకుడే కాడు. మరి ఎందుకని సేవకుడితో ఏకీభవించాలి. ఇంకా వినయ మనసు కలిగి ఉండాలి. ఒక విషయం తెలుసా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి, ఇన్ని చోట్ల నన్ను వాడుకోవడానికి గల కారణం చెప్తాను. నేను ప్రభువుని నమ్ముకున్నది హైగ్రీవ జాన్ అనేటువంటి సేవకుడు. ఆయన పేరు హైగ్రీవ జాన్. ఆయన నరసాపురంలో పరిచర్య చేసేవారు. ఆయన చనిపోయారు, ఆయన లేరు. ఆయన, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటికే పెద్ద వయసు, గంభీరమైన మనిషి, పెద్ద ఎత్తు, సౌడుగుండు, జుట్టు ఏమీ లేదు, పెద్ద మనిషి. కుర్చీలో కూర్చుంటే గంభీరంగా ఉండేవాడు. వాక్యం చెప్పేటప్పుడు నోరు ఆలపెట్టి వినేవాడిని ఆయన వాక్యం చెప్తుంటే. మాకు పొద్దుట 8 గంటల నుంచి 12:30 వరకు కాలేజీ జరిగేది. నేను 12:30కి భోజనం చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని 3 గంటలకి ప్రతిరోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. 3 గంటలకి వెళ్ళేవాడిని. ఎందుకు వెళ్ళేవాడిని అంటే, 3 గంటల నుంచి ఆయన అక్కడ ఉంది కదా చెక్క కుర్చీ, అలాంటి కుర్చీలో కూర్చుని ఒక ఫ్లాంక్ పెట్టుకుని, ఫ్లాంక్ మీద బైబిల్ పెట్టుకుని చదువుకునేవారు. ఆయన పైకి చదువుకునేవాడు 3 గంటలకి. ఆయన చదువుతుంటే నేను ఆయన పాదాల దగ్గర కూర్చునేవాడిని. ఆయన వాక్యం చదువుతూ నేనున్నానని ఏదో 2-3 ముక్కలు చెప్పేవాడు, వినేవాడిని.
చాలా ఇష్టంగా వినేవాడిని. ఈ కుర్రోళ్ళంతా, మా క్లాసు కుర్రోళ్ళంతా సిగరెట్లు కాల్చడానికి, మందు తాగడానికి, పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి తిరిగేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తిరిగేవాళ్ళు. నేను ఒక్కడినైనా కనీసం తీసుకుని వెళ్ళేవాడిని. ఎవడన్నా రాకపోతే నేను ఒక్కడనే వెళ్ళి కూర్చునేవాడిని. ఆయన పాదాలు అనుకోకుండా చూశాను. ఆయన పాదాలు మొత్తం చర్మ వ్యాధి వచ్చేసి ఉంది. శీలమండలికి కింద మొత్తం కాళ్ళన్నీ పాడైపోయి ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు వెళ్ళిపోయాయి. నేను చూసా. ఆయన ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు వచ్చేసాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరిగాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్యమైన కార్యాలు నేనే స్వయంగా చూసా. ఆయన పాదాలకి వ్యాధి ఉంది. ఆయన అడిగాను, నేను ప్రభుని నమ్ముకున్న కొత్త కదా, అడిగాను, ఏమండి మీరు ప్రార్థన చేస్తుంటే ఈయన అద్భుతాలు జరుగుతున్నాయి, మీకేంటండి ఇలా ఉంది అని అడిగాను. ఆయన అన్నాడు, ఇది కూడా నాకు లేకపోతే నేనే దేవుణ్ణి అనుకుని గర్వపడతాను. పౌలుకి ఒక వ్యాధి ఉంటే పౌలు దేవుని దగ్గర ఈ వ్యాధి తీసేయంటే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. అది ముళ్ళుగా దేవుడు ఉంచాడు పౌలుకి. ఇది నేను ఎన్ని మందులు వాడినా ఇది తగ్గలేదు. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా నా కాళ్ళు ఎప్పుడు ముట్టుకోరు. నాకు ఆ మాట గుండెల్లో గుచ్చుకుంది. వెంటనే ఒక అడుగు ముందుకు వెళ్ళాను. ఆయన పాదాలు బలవంతంగా నా ఒడిలో పెట్టుకున్నాను. ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు ఇంచుమించుగా ఒక 6-7 నెలలు ఆయన పాదాలు, ఆయన శీలమండులు నూనె అడిగి వెళ్ళగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నూనె బాటిల్ తీసుకుని వచ్చి నవ్వేది ఆవిడ, మీ పాస్టర్ గారికి ఈ నూనె రాస్తావేంటయ్యా అని. నా ఒడిలో పెట్టుకుని ఆయన ఏడ్చేవాడు. ఏడుస్తూ వాక్యం చెప్పేవాడు. ఆయన నా తల మీదలా చేపెట్టి, నిన్ను దేవుడే ఆశీర్వదించాలి, నా మనసారా నిన్ను దీవిస్తున్నానని ఆయన దీవించాడు. ఆయన పాదాలు ముట్టుకుంటే చిరాకు వచ్చేసేలా ఉండే ఆయన పాదాలు నూనె రాసి నేను రోజు ఆయన పాదాలు ఒత్తేవాడిని. ఆయన కొంతకాలానికి 4-5 రోజుల తర్వాత దురద తగ్గిపోయింది బాబు, నువ్వు రాస్తుంటే దురద తగ్గిపోయింది అనేవాడు. ఆ తర్వాత ప్రభునందు నిద్రించి చనిపోయారు. నేను అంటాను, వినయం కావాలి. సేవకుడితో పరిచయం దొరకదు. మీకు సేవకుడు పరిచయం అయ్యాడా? మీ సేవకుడు మీతో దగ్గరగా స్నేహంగా ఉండేటంతగా పరిచయం అయ్యాడా? ఆ పరిచయం భవిష్యత్తులో మీ జీవిత ఆశీర్వాదానికని గమనించండి. మీ జీవిత ఆశీర్వాదానికి వినయ మనసు కలిగి ఉండాలి, పరసంబంధమైన మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 4 మాటలు చెప్పాను, నేను ముగించేస్తున్నాను. ఒకటి ఏక మనస్సు, 2 వినయ మనస్సు, 3 పరసంబంధమైన మనస్సు, 4 స్థిరమైన మనస్సు. ఈ 4 అనుభవాలు, ఈ 4 మనస్సు అనుభవాలు మనం కలిగి మన జీవితంలో ఆశీర్వదించబడదాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.